స్టాటిక్ కరెంట్ అఫైర్స్ యునెస్కో స్థాపించబడింది. నవంబర్ 16, 1945 లండన్, యునైటెడ్ కింగ్డమ్. యునెస్కో ప్రధాన కార్యాలయం పారిస్, ఫ్రాన్స్. యునెస్కో ఆడ్రీ అజౌలే యొక్క డీజీ. సిబిఐసి చైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ కు డోంగ్యూ. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది అక్టోబర్ 16, 1945. క్యూబెక్ సిటీ, కెనడా. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది జూలై 4, 1966. భారతదేశం. జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ కౌన్సిల్ చైర్మన్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ స్థాపించబడింది జూన్ 23, 1937. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం ద్వారకా, న్యూఢిల్లీ. అడోబ్ సిఇఒ శంతను నారాయణ్. డిసెంబర్ 1, 2007. అడోబ్ ప్రధాన కార్యాలయం శాన్ జోస్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. అడోబ్ వ్యవస్థాపకులు చార్లెస్ గెష్కే, జాన్ వార్నాక్. అడోబ్ స్థాపించబడింది డిసెంబర్ 1982. మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. అస్సాం పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రి చంద్ర మోహన్ పటోవారీ. విఏ టెక్ వాబాగ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మిట్టల్. సింగపూర్ విద్యా మంత్రి మిస్టర్ చాన్ చున్ సింగ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ 1955లో స్థాపించబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ ట్యాగ్ లైన్ ప్రతి భారతీయుడికి బ్యాంకర్. యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ మిస్టర్ ప్రశాంత్ కుమార్. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఒ హితేష్ సేథియా. థాయిలాండ్ అధికారిక కరెన్సీ థాయ్ బాట్. ఖేలో ఇండియా ప్రోగ్రాం సంవత్సరం 2018లో ప్రారంభించబడింది. మాస్టర్ కార్డ్లో చీఫ్ మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ ఆఫీసర్ రాజా రాజమన్నార్. ఐసిసి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జియో ఫల్లార్డిస్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఒ శ్రీ మిహిర్ కాంతి మిశ్రా. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది జనవరి 27, 1967. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉంది. అస్సాం పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి చంద్ర మోహన్ పటోవారీ. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఏర్పడింది అక్టోబర్ 14, 2003. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ చైర్పర్సన్ రవ్నీత్ కౌర్. అస్సాం పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి చంద్ర మోహన్ పటోవారీ. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఏర్పడింది అక్టోబర్ 14, 2003. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ చైర్పర్సన్ రవ్నీత్ కౌర్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఇ చైర్మన్
టి.జి. సీతారాం. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ JAXA స్థాపించబడింది. అక్టోబర్ 1, 2003. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ JAXA ప్రధాన కార్యాలయం చోఫు, టోక్యో, జపాన్. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO సెక్రటరీ జనరల్ జురబ్ పొలోలికాష్విలి. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO ప్రధాన కార్యాలయం మాడ్రిడ్, స్పెయిన్. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO స్థాపన 1975. మోజాంబిక్ రాజధాని మపుటో. మోజాంబిక్ అధికారిక భాష పోర్చుగీస్. మోజాంబిక్ కరెన్సీ మొజాంబికన్ మెటికల్. మోజాంబిక్ ప్రభుత్వం రిపబ్లిక్, సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, యూనిటరీ స్టేట్, కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్. మోజాంబిక్ జనాభా 3.21 కోట్లు 2021. ప్రపంచ బ్యాంక్. మోజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జాసింటో న్యుస్సి. మోజాంబిక్ ప్రధాన మంత్రి అడ్రియానో అఫోన్సో మలేయాన్. సెబీ ఏర్పడింది ఏప్రిల్ 12, 1988. సెబీ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. సెబీ చైర్పర్సన్ మధబి పూరి బుచ్. సర్వే ఆఫ్ ఇండియా సోయి. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా హితేష్ కుమార్ ఎస్ మక్వానా. సర్వే ఆఫ్ ఇండియా సోయి ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. సర్వే ఆఫ్ ఇండియా సోయి 1767లో స్థాపించబడింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDs జనరల్ అనిల్ చౌహాన్. భారత కమాండర్ ఇన్ చీఫ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇండియన్ ఆర్మీ స్థాపించబడింది జనవరి 26, 1950. మలావి రాజధాని లిలాంగ్వే. మలావి కరెన్సీ మలావియన్ క్వాచా. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ స్థాపించబడింది 1945. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్. ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయం బెంగళూరు. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్. జనవరి 2, 2018. ఇన్ఫోసిస్ స్థాపించబడింది జూలై 2, 1981. పూణే. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ మెడికల్ సిస్టమ్స్ చైర్పర్సన్ వైద్య జయంత్ యశ్వంత్ దేవ పూజారి. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ మెడికల్ సిస్టమ్స్ ఫార్మేషన్ అక్టోబర్ 7, 2020. 3 సంవత్సరాల క్రితం. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ మెడికల్ సిస్టమ్స్ హెడ్క్వార్టర్స్ న్యూఢిల్లీ, ఢిల్లీ, ఇండియా. UGC స్థాపించబడింది నవంబర్ 1956. UGC చైర్మన్ ప్రొ. మామిడాల జగదీష్ కుమార్. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ KT పర్నాయక్. NCRB మార్చి 11, 1986లో స్థాపించబడింది. NCRB యొక్క ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ వివేక్ గోగియా, EPS డైరెక్టర్. NCRB యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీ. NCRB అధికార పరిధి భారత ప్రభుత్వం. NCRB యొక్క ముఖ్య పత్రం NCRB సృష్టి నోటిఫికేషన్. NCRB యొక్క నినాదం సమాచార సాంకేతికతతో భారతీయ పోలీసులకు సాధికారత. విప్రో స్థాపించబడింది
డిసెంబర్ 29, 1945. విప్రో వ్యవస్థాపకుడు ఎం.హెచ్. హషం ప్రేమ్జీ. విప్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక, భారతదేశం. విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ. డిఆర్డిఓ యొక్క ప్రధాన కార్యాలయం డిఆర్డిఓ భవన్, న్యూఢిల్లీ, భారతదేశం. డిఆర్డిఓ యొక్క ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ సమీర్ వి కామత్, చైర్మన్, డిఆర్డిఓ. దక్షిణాఫ్రికా రాజధానులు కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లూమ్ఫోంటైన్. దక్షిణాఫ్రికా కరెన్సీ రాండ్. స్విస్ నేషనల్ బ్యాంక్ స్థాపన జూన్ 16, 1907. స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం బెర్న్ మరియు జ్యూరిచ్, స్విట్జర్లాండ్. స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు థామస్ జోర్డాన్. 2023 నాటికి ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది. జూన్ 21, 1921. ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ మథియాస్ జోనాస్. ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ హెచ్క్యూ, మొనాకో. తజికిస్తాన్ రాజధాని దుషాన్బే. తజికిస్తాన్ ప్రెసిడెంట్ ఎమోమాలి రహమోన్ 1994 నుండి పదవిలో ఉన్నారు. తజికిస్తాన్ ప్రధానమంత్రి కోఖిర్ రసూల్ జోడా. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం బెంగళూరు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్థాపించబడింది 1954. బెంగళూరు. శ్రీలంక రాజధానులు కొలంబో, శ్రీ జయవర్ధనేపుర కొట్టే. శ్రీలంక కరెన్సీ శ్రీలంక రూపాయి. శ్రీలంక అధికారిక భాషలు సింహళం, తమిళం. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే. శ్రీలంక ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన. చైనా రాజధాని బీజింగ్. చైనా ప్రీమియర్ లీ కియాంగ్. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్. చైనా అధికారిక భాష మాండరిన్. చైర్మన్ ఎన్హెచ్ఏఐ సంతోష్ కుమార్ యాదవ్, ఐఏఎస్. ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ 1988లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్. స్వీడన్ కరెన్సీ క్రోనా. స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్. ఆంధ్రప్రదేశ్ విభజన అక్టోబర్ 1, 1953. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి. ఆంధ్రప్రదేశ్ పక్షి రోజ్ రింగ్డ్ పారాకీట్. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. బంగ్లాదేశ్ కరెన్సీ బంగ్లాదేశ్ టాకా. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD స్థాపించబడింది 1964. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. సోనీ పిక్చర్స్ CEO టోనీ విన్సీక్వెర్రా. సోనీ పిక్చర్స్ ప్రధాన కార్యాలయం కల్వర్ సిటీ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. సోనీ పిక్చర్స్ స్థాపించబడింది డిసెంబర్ 21, 1987. డెలావేర్, యునైటెడ్ స్టేట్స్. అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది మార్చి 17, 1958. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ హెడ్ సెక్రటరీ జనరల్ ఆర్సెనియో డొమింగ్యూజ్. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ చైర్మన్ సంజీవ్ చోప్రా. అంతర్జాతీయ చక్కెర సంస్థ ప్రధాన కార్యాలయం లండన్, యునైటెడ్ కింగ్డమ్.
ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది 1968. కోటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ ఉదయ్ కోటక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ స్థాపన 1985. కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర, భారతదేశం. లడఖ్ రాజధాని లేహ్. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ బి.డి. మిశ్రా. నేటో స్థాపించబడింది ఏప్రిల్ 4, 1949. వాషింగ్టన్, డి.సి. యునైటెడ్ స్టేట్స్. నేటో ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్, బెల్జియం. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్. డెన్మార్క్ అధికారిక భాష డానిష్. డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్. కజకిస్తాన్ రాజధాని అస్తానా. కజకిస్తాన్ ప్రధాన మంత్రి ఓల్జాస్ బెక్టెనోవ్. కజాఖ్స్తాన్ ప్రెసిడెంట్ కస్సే జోమాట్ టోకాయేవ్. కజకిస్తాన్ కరెన్సీ కజకిస్తానీ టెంగే. కజకిస్తాన్ అధికారిక భాష కజక్. నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్. నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పాడెల్. నేపాల్ రాజధాని ఖాట్మండు. నేపాల్ కరెన్సీ నేపాల్ రూపాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్బీఐ స్థాపించబడింది ఏప్రిల్ 1, 1935. కోల్కతా. ఆర్బీఐ యొక్క అనుబంధ సంస్థ నిర్మాణాత్మక ఆర్థిక సందేశ వ్యవస్థ. ఆర్బీఐ వ్యవస్థాపకుడు బ్రిటిష్ రాజ్.